ఇప్పటివరకు చూస్తుంటే చేసిన పాపాలు వీటన్నిటిని మర్చిపోయి మళ్ళా మేము అరే ఆగండి ఎందుకు ఏం చెప్తారా చూస్తుంటే మొగని కొట్టి మొరమొర అన్నట్టున్నది. చేసిన పాపాలన్నీ బిల్లులు కుప్ప తయారు చేసింది వాళ్ళ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మీరు ఇయ్యలేదు అని మాట్లాడటం ఏది కూడా వాళ్ళకి ఇనే ఓకే లేదు. నోరు తెరిస్తే అబద్ధాలతోటి బతకడం అలవాటు పడిపోయిండ్రు. ఇన్నర అధ్యక్ష వీళ్ళు పొద్దుగాలు లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసిండ్రు. సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు బట్టలు చింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు. సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. నేను పోయినసారి కూడా మాట్లాడిన అధ్యక్ష. ఏం చెప్తారా చూస్తుంటే మొగని కొట్టి మొరమొర అన్నట్టున్నది. చేసిన పాపాలన్నీ బిల్లులు కుప్ప తయారు చేసింది వాళ్ళ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మీరు ఇయ్యలేదు అని మాట్లాడటం ఏది కూడా వాళ్ళకి ఇనే ఓకే లేదు. నోరు తెరిస్తే అబద్ధాలతోటి బతకడం అలవాటు పడిపోయిండ్రు. ఇన్నర అధ్యక్ష వీళ్ళు పొద్దుగాలు లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసిండ్రు. సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు బట్టలు చింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు. సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. నేను పోయినసారి కూడా మాట్లాడిన అధ్యక్ష. వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పులో పట్టియడం లేకపోతే ఇంకే అధ్యక్ష మేము ఒక్కటి అడుగుతాను అధ్యక్ష. వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోయినరు? ఈ కాలం వాళ్ళ కాలంలో ఇయ్యలేకపోగా ఇప్పుడు పట్టుకొని పాతకాలం ఇయ్యాలి, పాత ఎంపీటీసీల మా జీతాలు ఇవ్వాలి, లేకపోతే ఇది ఇవ్వాలి. ఇది అధ్యక్ష ఏం అధ్యక్ష ఏం చూసిన చెప్తారు. గది ఒక్కటే తెలుసు అధ్యక్ష వీళ్ళకు. గది ఒక్కటే వేరే తెలియదు అధ్యక్ష. ఒక్కొక్కరు 10 అధ్యక్ష ఒక్కొక్కరు నిండుగా 1000 కోట్లు సంపాదించుకొని నిండుగా ఒడ్డుకుండే ఈ తరం మొదలు పెడుతున్నారు అధ్యక్ష. ఒక్కొక్కరు 1000 కోట్లకు తక్కువ లేకుండా సంపాదించుకొని అడ్డదారిలో పోయి సెంటిమెంట్ పెట్టుకొని అడ్డదారి పోతుంటే ఏం చెప్పాలి? ఇక ఇవాళ పొద్దుగా లేస్తే అధ్యక్ష వీళ్ళు ఒక యూట్యూబ్లు పెట్టుకొని ప్రతిదానికి విమర్శించడమే, ఏది సమర్థించడం తెలియదు వీళ్ళకు. మంచి పనిని కూడా సమర్థించారు. ఇవాళ ఇంకొకటి ఇక అధ్యక్ష ఇంకొకటి నేను పోయినసారి కూడా అడిగిన అధ్యక్ష మేము మీ ద్వారా ఇతరులు వీళ్ళందరూ కూడా ఆఫీసులన్నీ కబ్జా పెట్టిండ్రు, ఇంటి నెంబర్ లేవు, అవన్నీ కూడా కడుతున్నారంటే ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. పార్టీ ఆఫీసుల కాడికెళ్ళి కబ్జాలు పెట్టి మొత్తం దుకాణం పెడితే దాని మీద ఎవరు తీసుకోరు అధ్యక్ష. మళ్ళీ వీళ్ళ లొల్లి పెడుతున్నారు అధ్యక్ష. ఏం లొల్లి యొక్క అధ్యక్ష? ఇది కాకపోతే సలహాలు ఏమంటే ఇచ్చే చేత కాదు. ఇలా ఊర్లు గ్రామాలకు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతున్నాం అధ్యక్ష. మేము ఒక్కొక్కటి ఇలా కార్పొరేషన్ల అధ్యక్ష అప్పుల పాలు చేసి పెడితే అప్పుల పాలు చేస్తే 187 కోట్లు ఇచ్చినాం. ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తాను ఇవాళ. అయినా దాని గురించి పట్టింపు లేదు, సమర్థించడం లేదు. 2 కోట్లు నిలువ ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిరు వీళ్ళు.